మీకు అందరికీ తెలంగాణ అవతి బైండ్ల వాళ్ళకి కానీ తెలంగాణ అందరి ప్రతి కులం వారికి అందరికీ కూడా నమస్కారం. మాది మద్దిగట్ల గ్రామం, పెద్దమందడి మండలం, మోజర్ల మద్దిగట్ల మాది. యూట్యూబ్ ఛానల్ నుండి ఎన్ని లక్షలు వస్తామని మీరు అనుకోవచ్చు. మీ పండుగలు చేస్తే నేను మీ పండుగల జ్ఞాపకార్థం మర్చిపోకూడదు, మన కులమాలది కూడా మన కులవృత్తులు అనేది మర్చిపోకూడదు అనేది జ్ఞాపకార్థం మీద మేము వీడియోలు తీస్తున్నాం. తర్వాత లక్షల వీళ్ళు లాభం లేదే వీడియోలు తీస్తున్నారా అని అనుకోవచ్చు. లక్షలు తింటున్నామా, ఏం తింటున్నామా, 10 రూపాయలు వస్తుండవా అది మాకు తెలుసు. ఎంత తిప్పలవాడి ఛానల్ క్రియేట్ చేస్తే ఎంత ఎన్ని వేలు పెట్టుకుంటే ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది అనేది అది చేస్తుంటే తెలుస్తుంది. ఎన్ని లక్షలు వస్తున్నామని మీ ఆలోచన ఉండొచ్చు. అయితే మీ పండుగ చేసుకుంటా, మీ తెలంగాణ అంతా ఇది చేసుకుంటా, దేవతలు చేసుకుంటా ఎన్ని లక్షలు వస్తుండవని మీరు అనుకోవచ్చు. అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ బహిండ్ల వాళ్ళు, సోదరులు అందరూ ఉన్నారు. అందరూ నా తల్లిదండ్రి. మీరు చూసిన వాళ్ళు నా తల్లిదండ్రి, చూడని వాళ్ళు నా తల్లిదండ్రి. అయితే ఎన్ని లక్షలు వస్తుండయి వీళ్ళకెందుకు బెల్ గంట కొట్టాలి, వీళ్ళకెందుకు కొట్టాలి అంటే మీ దేవతలు చేస్తున్నాం. మీ జ్ఞాపకార్థం కొరకు మా పిల్లల బహిండ్ల సోదరులు గవర్నమెంట్కు గుర్తింపు కావాలి అనే దాని మీద కాంటాక్ట్ మీద మేము ఈ చేస్తున్నాం. లక్షలు సంపాదిస్తారని కొంతమంది కొంత ఉంటారు కదా, ఏదో మాకు పడి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు తల్లిదండ్రి, మాకందరికి తల్లిదండ్రి. ఇంకోటి ఎన్ని లక్షలు వస్తున్నాయి నా కొడుకు చెప్తాను. అందరికీ నమస్తేనండి. అయితే యూట్యూబ్ నుంచి పైసలు అయితే వస్తున్నాయి, అందరు అన్నట్లుగానే పైసలు వస్తున్నాయి. మా నాయన కూడా చెప్పిండు ఎన్ని లక్షలు వస్తున్నాయి, నెలకి ఎన్ని లక్షలు వస్తున్నాయి, తర్వాత ఇప్పటి వరకు ఎన్ని లక్షలు సంపాదించడం అనేది కూడా చెప్తా. లాస్ట్కి చెప్తా అది ఎన్ని లక్షలు వచ్చినాయి అనేది. యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం డైరెక్ట్గా చెప్పొద్దు ఎన్ని లక్షలు వస్తున్నాయి అనేది చెప్తా. పైసలు అయితే వస్తున్నాయి, మొత్తానికి ఎంత సంపాదించడం కూడా క్లారిటీ ఇస్తా. అయితే ఇక ఏం లేదు, అందరు వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ ఏడనో ఉన్నదాన్ని ఏడుకో తెచ్చి ప్రతి ఒక్కరు ముందుకు తెచ్చారు కాబట్టి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా కులానికి ఇంకా పేరు రావాలి, గుర్తింపు రావాలనే కాన్సెప్ట్తోనే మేము వీడియోస్ కూడా చేస్తున్నాము. ప్రతి కులాన్ని దేవలు చేస్తున్నాము, పండుగలు చేస్తున్నాం, బొడ్రాయి పండుగలు, ప్రతి ఒక్క పండుగ చేస్తున్నాం. కాబట్టి ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టడం కారణం ఏంటంటే కులం అనేది అప్డేట్ కావాలి, ఆ గవర్నమెంట్ మనసుకి వెళ్ళాలి, గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. ఇదొకటి. ఇంకోటి, మీకు చేసిన పండుగలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదన్నా పండుగ చేస్తే వాళ్ళ పండుగ తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ప్రతి ఒక్కరు చూస్తారు, అరే పలానా వాళ్ళు పండుగ చేసిరు, ఇట్లా చేయాలి, పండుగ చేస్తే నెక్స్ట్ తరానికి అందియడమే మా కాన్సెప్ట్. ఈ యూట్యూబ్లో అంటే ఆశమాష పని కాదు, ఏదో డబ్బుల కోసం చేస్తలేము. ఇక సరే అందరు అనుకోవచ్చు డబ్బుల కోసమే చేస్తారని, డబ్బుల కోసం అయితే కాదండి. అందరికీ నెక్స్ట్ తరానికి కూడా తెలియాలి కాబట్టి మేము వీడియోస్ చేస్తున్నాము. ఇంకోటి, ఇక అందరూ ఆదరిస్తున్నారు, ఇప్పటికైతే బాగుంది. సో అంతా ఓకే కాబట్టి వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు చూడండి, చూసిన వాళ్ళు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ గంట మీద ఒత్తినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది అందరికీ వస్తుంది అన్నమాట. సరే, ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ దృష్టిలో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో కొంతవరకు గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు గవర్నమెంట్లా ఈ సర్కారు మొత్తంలో మాకు ఇంకా గుర్తింపు ఎక్కువ రావాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. సార్ రేవంత్ రెడ్డి గారు అందరికీ నమస్తే. సార్ మీ అందరికీ నమస్తే. మమ్మల్ని ఇట్లా కొంచెం మా బహిండ్ల కులాన్ని, కళాకారులని కొంచెం ఏదో ఈయనకి 58 years ఉంటాయి సార్. ఇప్పటి వరకు కళాకారుల పెన్షన్ లేదు. అంటే పెన్షన్స్ కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ, తర్వాత భూములు లేవు కొంతమందికి, అంటే ప్రతి ఒక్క దానిలో అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం సార్. అంతే. మా కులాన్ని జర మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మా కులాన్ని లాస్ట్గా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వచ్చినాయి అనేది ఇప్పుడు చెప్తా. నెలకి ఎన్ని లక్షలు వస్తున్నాయంటే సరే మీరు నమ్ముతారో నమ్మరో కానీ మాకైతే యూట్యూబ్ నుంచి రెగ్యులర్గా పైసలు అయితే వస్తలేవు. ఇది నిజం, పైసలు అయితే వస్తలేవు. వచ్చినప్పుడు వస్తాయి. యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారంగా నాకు ఇన్ని వేలు వస్తున్నాయని మాత్రం చెప్పొద్దు. సరే, ఒక ఎగ్జాంపుల్, ఈ ఫోన్ ఉందండి,
ఈ ఫోను ₹1 వేసుకుందాం, 20,000 ఫోన్లు కొనొచ్చు. 20,000 ఫోన్లు అంటే ఎంత అయితే అమౌంట్ మీకు అర్థమైంది కదా. అంటే ఒక అంత 20K ఇంకా చెప్తున్నా. ఇటువంటి ఫోన్లు 20,000 ఫోన్లు కొనొచ్చు. ₹1 ఈ ఫోన్ అయితే 20,000 ఫోన్లు కొనొచ్చు. అట్లా నెలకి ఇంతో అంత వస్తున్నాయి, అమౌంట్ అయితే వస్తున్నాయి. మీరు అన్నట్టుగా లక్షలు అయితే ఏమొస్తాయో. ఇప్పటి వరకు మేము 50-60 లక్షలు ఎన్కేషన్ అయితే ముచ్చట ఏం లేదు. ఉన్న కాడికి ఉంటుంది, తిన్న కాడికి తింటాం, వీడియోస్ పెడతాం, గదే మా బతుకు తెరవండి. సో అందరు వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఇక నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, అంతే. పోషమ్మ పండుగ చేస్తాం, బొడ్రాలు పెడతాం, అంటే తర్వాత మత్స్యమ్మ పండుగ చేస్తా, తర్వాత ఎల్లమ్మ పండుగ చేస్తా, ఈరనాగమ్మ పండుగ చేస్తా, పెద్దమ్మ పండుగ చేస్తా, కర్రెమ్మ పండుగ చేస్తా, ఈ తాయమ్మ పండుగ చేస్తా, ఈదమ్మ పండుగ చేస్తా. ఇటువంటి పండుగలు మేము చేస్తా. మదయం కెంచమ్మ కథ అటువంటిది కూడా చేస్తా. మాకు అదే బైనోళ్ళు కావాలంటే మేము 8 మంది బ్యాచ్ ఉంటుంది, పక్కకి వెళ్ళిపోవాలంటే ఆ యూట్యూబ్ నుంచి పిలవాలన్నారు. అయితే వాళ్ళు ఊళ్ళో వతందారు ఎవరైతే ఉంటారో ఆ వతందారు పిలిస్తేనే మేము పోతాం. ఆ వతందారు పిలవకపోతే మేము రాము. ఆ వతందారు పిలిస్తేనే మేము పోతాం. 9989761934 మా నెంబర్. మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కళను గౌరవించండి, కళ ప్రోత్సహించండి. మీకు అందరికీ ధన్యవాదాలు.